బహుముఖ ప్రజ్ఞతో తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో ఘనంగా జరిగింది. అతిథులు, కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. సినిమాల్లో బాలు తొలిపాట పాడిన రోజు డిసెంబర్ 15ని పురస్కరించుకొని విగ్రహావిష్కరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు, భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. ఎస్పీ బాలు సతీమణి సావిత్రి, కుమారుడు ఎస్పీ చరణ్, కుమార్తె పల్లవి, గాయని ఎస్పీ శైలజ, నటుడు శుభలేఖ సుధాకర్, సింగర్స్ సునీత, కల్పన, ఆర్పి పట్నాయక్ తదితరులు హాజరయ్యారు. 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించారు. టన్ను కాంస్యంతో దాదాపు 3 నెలల పాటు శ్రమించి విగ్రహాన్ని శిల్పి వడయారు తయారు చేశారు. రవీంద్ర భారతి ప్రాంగణంలో బాలుగారి కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా గాయని ఎస్పీ శైలజతో పాటు పలువురు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఘంటసాల గారి పక్కనే అన్నయ్య ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పచ్చు. చక్కగా మా ఆర్కెస్ట్రా వాళ్ళందరూ కలిసి, మా సింగర్స్ అందరూ కలిసి నిర్వహించిన ఒక అద్భుతమైన కార్యక్రమం అన్నయ్య విగ్రహ ఆవిష్కరణ. పెద్దవాళ్ళందరి దీవెనల వల్ల ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగింది. చాలా మా కుటుంబం తరఫున మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈనాటికి బాలుగారు పాట పాడి 60 ఏళ్ళైంది. రవీంద్ర భారతిలో వారి విగ్రహం చూసి ఘంటసాల మాస్టర్ గారి పక్కన తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచానికి 2 కళ్ళుగా ఉన్నటువంటి ఘంటసాల మాస్టర్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు సముచితమైనటువంటి స్థానంలో ఉన్నారు అనిపించి చాలా గర్వంగా అనిపించింది. ఆయనకి మనం ఇచ్చినటువంటి గుర్తింపు కాదు, వారిని సెలబ్రేట్ చేసుకోవటానికి ప్రతి క్షణం ఆయన మన కళ్ళ ముందు ఉన్నట్టుగా భావించేటటువంటి ఒక గొప్ప మూమెంట్ అని భావిస్తూ వారి ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని, కళాకారులకి కులం, మతం, ప్రాంతం వేటితోనూ సంబంధం లేదు, వీటన్నింటికీ అతీతమైన వాళ్ళే కళాకారులు. దేవుడు మనకి పంపించినటువంటి అతి తక్కువ మంది కళాకారులు మన కోసంగా తయారు చేయబడి, అంటే హ్యాండ్ పిక్డ్ అంటారు కదా, అటువంటి కళాకారుల్లో భారతదేశం గర్వించదగ్గ కళాకారుడు మనవాడవడం, మన తెలుగువాడవడం మనందరము గర్వించదగ్గ విషయం. శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ జరగడం మా కళాకారులకి అందరికీ, సింగర్స్కి, మ్యూజిషియన్స్కి అందరికీ కూడా చాలా మంచి రోజు, ఒక పండుగలాగా అనిపిస్తుంది మాకు. రవీంద్ర భారతి అనేది కళకి, కళాకారులకి ఒక చిరునామా, ఒక హైదరాబాద్కే తలమానికం లాంటిది. ఇటువంటి కళా ప్రాంగణంలో బాలుగారి విగ్రహం ఉండడం చాలా సముచితం అని మేము అందరం భావించాము. శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి కాంస్య విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మన భాగ్యనగరంలో ఘంటసాల మాస్టారి పక్కనే బాలుగారు, అలా ఇద్దరిని చూస్తుంటే మాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇంకా బాలుగారు ఉన్నారు, ఎక్కడో విదేశాల్లో ఉన్నారు, వస్తారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా అక్కడ ఉన్నారేమో, ఆయనతో కలిసి పాడతామేమో అనే ఫీలింగ్లోనే ఎప్పుడు ఉంటాము. దైవం దగ్గర కూర్చొని ఆయన అక్కడ బ్రహ్మమురారి సురార్చితలింగం అనే ఆ శివుడి దగ్గర కూర్చొని పాడుతున్నారేమో. ఇప్పుడు బాలుగారు రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం ఏదైతే ఈరోజు ఇనాగ్రేట్ జరిగిందో, ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ ఫర్ అవర్ మ్యూజిక్ కమ్యూనిటీ. మా మ్యూజిషియన్స్ అందరూ కలిసి, ఎస్పెషల్లీ కృష్ణన్న వీళ్ళందరూ కలిసి చాలా కష్టపడి ఈ విగ్రహం ఇక్కడ రావడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి ఈరోజు ఇది ఇక్కడ రావడానికి కారణమయ్యారు. అండ్ బాలుగారు ఒక స్టేట్కే కాదు, ఒక ఆంధ్ర, తెలంగాణ కాదు, మొత్తం దేశానికి ఆయన తలమానికం. ఆయన విగ్రహాలు దేశంలో ఎక్కడ పెట్టినా గొప్ప విషయం అది, ఎందుకంటే ఆయన అచీవ్మెంట్స్ అంత పెద్దవి. అండ్ మన తెలుగు వాళ్ళందరం గర్వపడే ఒక మహానుభావుడు ఆయన. నా పాటల దేవుడు, మన పాటల దేవుడు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణోత్సవం జరిగింది. ఎంత ఆనందం వేసిందంటే ఆ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంటే మా అందరి కళ్ళని తిరిగాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాలుగారి పాటలు వింటూ పెరిగి, మరి ఈరోజు మీ అందరికీ తెలిసినట్టు కారణం బాలుగారి పాటలే. సో మహానుభావుని తలుచుకుంటూ సినీ సంగీతానికి ఘంటసాల గారు, బాలుగారు.